లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు డిసెంబర్ 20వ తేదీ. క్రిస్మస్ ఆనందం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. లోకంలో గొప్ప స్త్రీను అవుతాను అని ఎరుగకయే మరియ తనకు తెలిసిన సత్యమును వెంబడించెను. దేవుని మార్గాలలో మరియ ఎదుగుటను దేవుడు గమనించాడు. దేవుని మాటకు ఎవరు లోబడుదురో వారినే ఆయన వాడుకొనగలడు కనుక అలాంటి వారి కొరకు కనిపెట్టుచున్నాడు. చివరకు మాటకు విధేయత కలిగిన మరియను బట్టి దేవుడు సంతోషించాడు. లోకంలో ప్రసిద్ధి పొందాలని దేవుని మాటకు లోబడకూడదు, కానీ ఆయన మాటకు లోబడుటలోనే దీవెన ఉన్నది కనుక దానికి లోబడవలెను. దేవుని చిత్తములో నడిచి జీవించిన యవ్వనస్తుల కథయే క్రిస్మస్. దేవుని చిత్త ప్రకారము నడిచే యవ్వనస్తులు చరిత్రను సృష్టిస్తారు. ఎలిజబెతు, జకరీయులు వృద్ధులు. వారు సకల ధర్మశాస్త్ర విధుల ప్రకారము నిరపరాధులు. వారి వృద్ధాప్యమునందు వారు పరిపూర్ణులుగా నుండిరి. మరియా, ఎలిజబెతులు వారి మధ్య గొప్ప విశ్వాస ప్రమాణాలు కలిగిన బంధువులు. యోహాను యేసుకు బాప్తిస్మము ఇవ్వవలసి ఉన్నది కాబట్టి ఎంతో గొప్పవారైన తల్లిదండ్రుల నుండి యోహాను రావలసి ఉన్నది. జకర్యా, ఎలిజబెతులు వారి వృద్ధాప్యంలో పొందిన పరిపూర్ణతను మరియా, యోసేపులు వీరి యవ్వన కాలంలోనే పొందారు. ఏ పరిస్థితులలోనైనా లోబడే యవ్వనస్తుల కొరకు దేవుడు కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన వారి మీదనే ఆధారపడి కార్యాలు జరిగిస్తాడు. యోసేపు యొక్క కలలు, ఎలిజబెతు యొక్క మాటలు ఎంత ప్రవచనాత్మకంగా ఉన్నాయి. ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో ఉన్నత మెట్టులో లేచిన విశ్వాసం ద్వారా మాత్రమే గొప్ప కార్యములు జరుగుట చూచుచున్నాము. పాపము, మరణము మొదటి స్త్రీ ద్వారా లోకములోనికి వచ్చినవి. జీవమును, సమాధానమును తెచ్చే దేవుని కుమారుడు మరొక స్త్రీ ద్వారా లోకములోనికి వచ్చాడు. మరియా సంరక్షణలో యేసు ఎదిగాడు. దేవుని వాక్యాన్ని ఆమె యేసుకు నేర్పించింది. తాను పరిపూర్ణముగా లోబడిన దేవుని వాక్యాన్ని తన కుమారునికి ఎలిజబెతు నేర్పించింది. ఈ స్త్రీల యొక్క విశ్వాసాన్ని బలపరిచేవారుగా యోసేపు, జకరీయులు ఉన్నారు. ఈ కుటుంబాలలో ఎంతో ఐక్యతతో నిండిన సంతోషము ఉండినది. సంవత్సరం వెంబడి సంవత్సరము క్రిస్మస్ మనకు దేవుని నమ్మకత్వమును, బలహీనులైన వారి ద్వారా ఆయన గొప్ప ప్రణాళికలను నెరవేర్చు ఆయన నిర్ణయమును గుర్తు చేస్తూ ఉంటుంది. మనలాంటి బలహీనులనైనను ఆయన మహిమ కొరకు జీవించేవారిగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఎన్. దానియేల్ గారు.